వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు ఎండిఓ ఆఫీసు వద్ద అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపి మహిళలకు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్. మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ పేద ప్రజలకు ఆహారం, విద్య అందించడానికి అనేక రకాల సేవలు చేస్తున్నారని, కరోనా కాలంలో కూడా ఇంటింటికి తిరిగి గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం వంటి అనేక సేవలు చేశారని, అటువంటి వర్కర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, కరోనా సోకి వందలాది మంది స్కీమ్ వర్కర్లు చనిపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని, అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని, నెలకు 26,000 రూపాయలను కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షల వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, మరణించిన వారికి 50 లక్షల బీమా పథకం అమలు చేయాలని పుట్ట సుధాకర్ యాదవ్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బందిని కట్టు బానిసల్లా చూస్తున్న జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ సిబ్బందికి పెంచిన జీతాలు, కేంద్రాల నిర్వహణకు అందించిన నిధులు, సిబ్బందికి అందించిన సంక్షేమ పథకాలు తప్ప జగన్ రెడ్డి హయాంలో వారికి పైసా లబ్ధి అందలేదు. అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు సహా రాష్ట్రంలోని మహిళలందరూ జగన్ రెడ్డిని గద్దె దింపడానికి మహాశక్తి. ఎవరైనా ధర్నా చేయాలంటే ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చి, ఎన్నో కష్టాలు వచ్చి, ఆ కష్టాలు నెరవేర్చినప్పుడు ఈ ధర్నా రూపంలో నా కష్టాలు నెరవేరుస్తారని చెప్పి ధర్నా చేస్తారు. అయినా 4 సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తూ వచ్చిండ్రు. ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. అన్ని హామీలు నెరవేరుతామని చెప్పారు. వచ్చిన తర్వాత ఎంతమంది చేసినారు? ఇవన్నీ మీరు చేయలేదని చెప్పి మీ బాధతో ఈరోజు ధర్నా కూర్చున్నారు. మీకు మా పార్టీ తరఫున, అతను జనసేన పార్టీ తరఫున మీ సమస్యలు నెరవేర్చేంత వరకు మేము మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకన్నా తెలియజేస్తున్నాం. సమ్మెలో కూర్చుంటే ఎందుకు కూర్చున్నారు, మీ సమస్యలు ఏంటని పరిష్కరిస్తారు. ఈ ప్రభుత్వము సమ్మెలో కూర్చుంటే దౌర్జన్యం బలవంతం చేసి అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందంటే ఇంత సిగ్గుచేటు ఎక్కడ లేదు. ఇది అనుకుంటే చాలా బాధాకరమైన విషయం. ఇంత బాధ ఎక్కడే ఉండదు. ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ కానీ, అంగన్వాడీ ఆయాస్ కానీ ఎంత పని చేస్తారంటే, అంగన్వాడీ ఆయాస్ ఓన్లీ 7,000 రూపాయలు పనిచేస్తాను అంటే 7,000 రూపాయలకి ఏమొస్తుంది? వాళ్ళకి ఎన్ని పనులు చెప్తాను, పొద్దు నుంచి సాయంకాలం విపరీత పనులు తెప్పించుకుంటాను. అంగన్వాడీ టీచర్లు 11,500 రూపాయలు ఇస్తాను. ఇంతకుముందు ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఓన్లీ 4,000 రూపాయలు ముందు ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెంచారు? 6,500 రూపాయలు పెంపడం జరిగింది. ఎందుకోసము? మీరు కష్టం చేస్తాను, ప్రజల కోసం ఎంతో కష్టపడతాను. అందుకోసము మా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని గుర్తించి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు 6,500 రూపాయలు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎంత పెంచింది? ఓన్లీ 1,000 రూపాయలు పెంచింది. పెంచిన 1,000 రూపాయలు కాదు, రేట్ అన్ని విపరీత పెంచేసింది. ఆ పెంచింది కాకుండా ఇప్పుడు మహాతల్లి చెప్తాంది, ఈ వస్తువులు ఇచ్చే వస్తువులు, ఈ గుడ్లు కానీ, ఈ దినుసులు కానీ పురుగులు పట్టి ఉన్నాయంట. అంటే ఇది ఒకటే కాదు, అరాచకాలు అంటే అరాచకం అయిపోయింది. ఎక్కడైనా కూడా ఏదైనా రేట్లు పెరిగితే, ధర్నాలు చేస్తే ఇమ్మీడియట్ ప్రభుత్వం ఆలోచించి దాన్ని మళ్ళీ సర్దిస్తారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఎన్ని ఉన్నాయి? ఒకవేళ మనకు ఏదైనా ఒక కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు ఎక్కువ పెంచేసింది అనుకోండి, అప్పుడు అందరూ ధర్నాలు చేస్తారు. చేస్తే 10 రూపాయలు పెంచితే